ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపడుతోంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతుంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ నెల 13న లోక్సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి స్మోక్ బాంబులతో కలకలం సృష్టించారు. భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆ రోజు నుంచే ప్రతిపక్ష ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అయితే నిరసన తెలుపుతోంది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపడుతోంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సేవ్ డెమోక్రసీ పేరుతో ఇవాళ హైదరాబాద్లో కూడా ఏకంగా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ధర్మ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు మంత్రులు, అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనం కూడా ఎగ్జాక్ట్గా ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. గతంలో ఈ యొక్క ప్లేసు నిషిద్ధంగా ఉంది, ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు చేయకూడదంటూ గత పాలకులు అనేక ఆంక్షలు, నిషిద్ధాంక్షలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొంటున్న తొలి ధర్నా అని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్లమెంటులో అగంతకులు దూకిన తర్వాత దానిపైన భద్రతా విషయాలపైన కూడా వివరణ ఇవ్వాలంటూ హోంమంత్రి వివరణ ఇవ్వాలంటూ కూడా అనేక రకాలుగా కూడా ప్రతిపక్ష సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళన చేస్తున్నా, వారిని సస్పెండ్ చేస్తున్నారు, కానీ ఎక్కడో కూడా వాటిపైన వివరణ ఇవ్వలేదంటూ కూడా మొత్తం ఇండియా కూటమి ఇండియా లెవెల్లో ఆయా రాష్ట్రాలతో పాటు అలాగే ఢిల్లీలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇలాంటి నిరసన కార్యక్రమమే ఇవాళ ఈ యొక్క ప్లేస్లో కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సేవ్ డెమోక్రసీ అంటూ మెగా ప్రొటెస్ట్ టు అపోజ్ ద సస్పెన్షన్ ఆఫ్ 141 ఆపోజిషన్ ఎంపీస్ ఇన్ అన్డెమోక్రటిక్ వే బై బీజేపీ గవర్నమెంట్ అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటూ కూడా వీళ్ళొక పోస్టర్ పెట్టారు. ఈ పోస్టర్లో కూడా ఎక్కడ కూడా నాయకులకు సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టకుండా కేవలం పార్లమెంట్ మాత్రమే ఫోటో పెట్టారు. తర్వాత సేవ్ డెమోక్రసీ అంటూ కూడా వీరు ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడైనా కూడా పార్లమెంట్ లాంటి అత్యున్నతమైనటువంటి భవనంలోకి, పైగా కొత్తగా కట్టినటువంటి భవనంలోకి అత్యంత భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి భవనంలోకి ఇద్దరు వ్యక్తులు దూకి మొత్తం ఎంపీలు ఉండగా ఏకంగా రాహుల్ గాంధీ కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ వచ్చి ఈ రకమైనటువంటి నానా బీభత్సం సృష్టించినటువంటి దానిపైన కూడా వారు వివరణ కోరుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్, మీరు గతంలో కూడా సభలో పాల్గొన్నారు, రాజ్యసభలో పాల్గొన్నారు. అప్పుడు పాత బిల్డింగ్లో ఉన్నప్పుడు భద్రత అనేది కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎంపీలు బయటప్పుడు కూడా చెక్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు కొత్త భవనము, ఇద్దరు వెళ్ళారు, ఇదేంటని అడిగిన దానికి వివరణ అడిగిన దానికి ఇంతమందిని సస్పెండ్ చేయడం సీనియర్ నేతగా ఎలా చూస్తారు మీరు? చూడండి, తప్పు జరిగినప్పుడు అపోజిషన్ అడిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత ఎందుకు జరిగింది, జరిగిన వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం, ఇక ముందు జరిగేది అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీనే కొట్టేసిండ్రు అంటే ఏమిటి? ఒక ఎంపీని కాపాడడానికి. మీ ఎంపీయే కదా, ఇద్దరు విజిటర్లను పార్లమెంట్లో పంపించింది మీ ఎంపీయే కదా. మేము అధికారులను సస్పెండ్ చేస్తే లాభం ఏందండి? ఎవడైతే లెటర్ ఇచ్చిండో, ఎవడైతే పార్లమెంట్ పోవడానికి అవకాశం ఇచ్చిండో వాళ్ళని చేయకుండా మీదికి వెళ్ళి 143 మంది ఎంపీలను అడిగినందుకు అడిగే హక్కు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అధికారంలో ఉన్నవాడు అధికారం లేని వారికి ఈక్వల్ రైట్ ఇచ్చిండు. మాకు అడిగే అధికారం ఉన్నది, దానికి జవాబు చెప్పమంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తావు,
నువ్వు బిల్లు పాస్ చేసుకుంటా ఉంటే కొత్తగా పార్లమెంట్ కట్టింది దీని గురించేనా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమైనట్టు? అది మా బాధ. అందుగురించే సేవ్ డెమోక్రసీ మేగా ప్రొటెస్ట్ యావత్ భారతదేశంలో ఇండియా కూటమి ముఖ్యంగా సోనియా గాంధీ అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ఈ కార్యక్రమం యావత్ భారతదేశంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలలో ఈ కార్యక్రమం చేస్తే ఎక్స్పోజింగ్ నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో దాని గురించి తన తప్పు సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఎన్నికలు గెలవాలి అబద్ధాలు చెప్పిపోవడం. ఇండియా కూటమి ఇది ఒక నువ్వు తప్పు చేసిన అడిగాధికారం ఇచ్చిండ్రా బాబు. ఇండియాకు ఏ కూటమైనా నువ్వు కూడా అలియన్స్ పెట్టుకోలే, బీజేపీ అలియన్స్ పెట్టుకుందా లేదా? మేము కూడా అలియన్స్ కాదు, మేము అందరం కలిసి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పడగొట్టాలి, డెమోక్రసీగా నడిచే ప్రభుత్వం రావాలనే ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనాయి. దాన్ని చూసి నువ్వు భయపెత్తేసి 143 మంది ఎంపీలను బయటికి తెస్తే ఇది ఏమనాలి? డెమోక్రసీ ఇది బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ అనేది నా ఉద్దేశం. మణిపూర్ అల్లర్లు చూశారు, తర్వాత ఈ సిచ్యువేషన్ చూశారు. అనేక రకాల కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పకుండా ఈ రకమైనటువంటి ప్రతిత్వాడి చేయడం ఎట్లా చూస్తారు? చూడండి, మణిపూర్లో ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇంకా మహిళలను ఏది విచ్చలవిడిగా కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద మానభంగాలు అవుతుంటే పట్టించుకుంటలేరు. ఇప్పటికి కొన్ని 100 మంది చనిపోయారు. ఇవాళ పార్లమెంట్లో చూస్తేనేమో పార్లమెంట్ నడవకుండా సస్పెండ్ చేస్తారు. అంటే అతను ఇక పోయే రోజులు వచ్చినాయి. ఇక నేనేదన్నా హుక్ అండ్ కుక్ గెలవాలని చూస్తుంటే దీన్ని ప్రజలు గమనించాలి. వచ్చే ఎన్నికల్లో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే అది ఇండియా కూటమిని గెలిపించాలి. నరేంద్ర మోడీ చేసిన డిక్టేటర్ పరిపాలన అంతమొందించాలి 2024లో అనేదే మా ముఖ్య ఉద్దేశం. మేజర్గా మేము ఎన్నికల గురించి కాదు, ప్రజాస్వామ్యం తొక్కేస్తున్నాం, ప్రజలు మాట్లాడే హక్కును కాలనారేస్తున్నారు, ఎన్నుకోబడిన ఎంపీలను నోరు బంద్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు తెలవాలి ఇది బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. ప్రజాస్వామ్యానికే ఇది బ్లాక్ డే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తుంగలో తొక్కేశారు. అంబేద్కర్ లెక్కనే లేదు ఆయనకు. అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం రాస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిన రాజ్యాంగమే రాస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి అనేదే నా ఉద్దేశం. మీరు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది వెళ్ళలోకి వచ్చారు, ఇతర పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేశారు. వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా అప్పట్లో స్పీకర్ ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కూడా చాలా హుందాగా ప్రవర్తించేటోళ్ళు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం దిశగా కూడా ఒక చర్చ అనేది జరిగేది. ఇప్పుడు ఎలా చూస్తారు ఈ పరిణామాలంతా కూడా? చూడండి, స్పీకర్ అనేవాడు ఎలక్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు ఆయనకు సమానమే. కేవలం బీజేపీ వాడు ఎలక్ట్ అయినా సిపిఐ కానీ అందరినీ కూడా పరిగణనలో తీసుకోవాలి. ఆ కుర్చీ మీద కూర్చున్నంతసేపు అందరినీ సమానం అనాలి. ఇది బయాస్గా ఉన్నది. మేము కూడా సస్పెండ్ చేస్తే ఇమీడియట్గా రివోక్ చేస్తున్నదన్న ఇష్యూ ఏది ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ఉందాగా నడవాలని టైం వేస్ట్ చేయవద్దని కొంత సస్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ 143 మందిని సస్పెండ్ చేయడం ఏంటండి? అందులో మళ్ళీ బిల్ పాస్ చేసుకుంటున్నారు. అపోజిషన్ లేకుండా బిల్ పాస్ అయితే గతంలో ఏది బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి కానూను మార్చేసి చేసుకుంటుంటే అంటే మా వాయిస్ వినొద్దా అనేది ఇది కేవలం తప్పనిసరిగా ఇట్ ఈస్ ద బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ ఇన్ పార్లమెంట్. సో ఇది వి హనుమంతరావు గారు చెప్తున్నది. ఇది బ్లాక్ డేగానే మేము పరిగణిస్తామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, మంత్రులు, అలాగే సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి అక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఒక అంబేద్కర్ సంబంధించిన లా కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మరో గంట తర్వాత కూడా ప్రారంభమవుతుందనేసి కూడా ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి రాబోతున్నాడు కాబట్టి ఇక్కడ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి యొక్క కాన్వాయ్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్లేస్ అంతా కూడా భద్రతా వలయంలో ఉండబోతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వారిని మాత్రమే ఈ ప్లేస్లోకి అలౌ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.
ఇక అటు ఢిల్లీలోనూ ఇండియా కూటమి నేతలు నిరసన చేపడుతున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రెసిడెంట్ మంతర్ దగ్గర అయితే ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సో ప్రెసిడెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరి కాసేపట్లోనే ఇండియా కూటమి నేతలు తలపెట్టిన నిరసన దీక్ష ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన మద్దతుదారులు, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా జంతర్ మంతర్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా చేరుకోబోతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే డిసెంబర్ 13న పార్లమెంట్ పై స్మోక్ బాంబ్ అటాక్ జరిగిందో ఆ అటాక్ వల్ల దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు, ఇండియా విపక్షానికి సంబంధించిన ఎంపీలందరూ కోరిన నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వకపోగా మమ్మల్ని సస్పెండ్ చేశారు అనేది ప్రధాన ఎజెండాతో వారు ధర్నా చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ ధర్నా ప్రారంభం కాబోతుంది. అంటే మరి కాసేపట్లోనే ఈ ధర్నా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పలువురు ఎంపీలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం చూస్తున్నాం, మన వెనుక మొత్తం మద్దతుదారులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల మద్దతుదారులు, కార్యకర్తలు, కాంగ్రెస్ చేరుకుని ఇండియా కూటమి నేతలు చేపడుతున్న నిరసనకు మద్దతు తెలియజేసేందుకు వస్తున్నారు. ఇటు ఇండియా కూటమి నేతలు కూడా సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వారందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటే ఇండియా కూటమి ఏదైతుందో సేవ్ డెమోక్రసీ అంటూ కూడా వారందరూ అక్కడ ఎంపీలందరూ కూడా ఈ వేదిక వద్ద కూర్చున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు శరద్ పవార్, అలాగే ఇతర పార్టీల నేతలు అధీర్ రంజన్ చౌదరి, డి రాజా, డిఎంకే నేత డి రాజా, అలాగే సిపిఐ పార్టీ సంబంధించిన ఏ రాజా, ఇతర నేతలందరూ కూడా ఇక్కడ మద్దతు తెలిపేందుకు ఇండియా కూటమి పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. జయరాం రమేష్ గాని, ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఒకరొకరు ఇక్కడికి చేరుకుని ఇటు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరసనకు వ్యతిరేకంగా ఇక్కడ ఇండియా కూటమి నేతలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. పార్లమెంట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అంటే వారందరూ కూడా వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో వివరణ ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేశారంటూ కూడా పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి నేతలందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా ఈ వేదిక వద్దకు చేరుకోబోతున్నారు. రైట్, థాంక్యూ శివ.